అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రుల్లో 5వ రోజు అమ్మ స్కందమాత రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం వచ్చేసి ఈరోజు దధ్యోదనం అండి. కమ్మగా ఈ దధ్యోదనాన్ని అమ్మవారికి ఈరోజు సమర్పించుకొని అమ్మవారి కరుణ కృపా కటాక్షాలను మనమందరం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారైతే కుమారస్వామిని జాగ్రత్తగా పట్టుకొని ఎడమ చేతితో అభయమిస్తూ ఉంటారు. ఈ రోజున ఈ దధ్యోదనానికి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. మామూలుగా ఉడికే రైస్ కన్నా మరి కాస్త మెత్తగా ఉడికించుకోండి. తర్వాత వేడి మీదే గరిటెతో అన్నాన్ని మెత్తగా నలుపుకోవాలి. చల్లారాక అన్నం పెద్దగా మెదగదు. ఇలా వేడి మీదే అన్నంని మెత్తగా నలుపుకోండి. తర్వాత ఇందులో కాచిన పాలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకొని బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత ఇందులో కమ్మటి పెరుగుని ఒక గ్లాస్ వేస్తున్నాను. ఒక గ్లాస్ నీళ్లు కూడా వేస్తున్నాను. కాస్త పలచగానే చేసుకోవాలండి. కలిపిన తర్వాత కాసేపటికి ఇది మనకు ముద్దగా తయారవుతుందన్నమాట. అందుకని కాస్త జారుగానే కలుపుకోండి. పెరుగు మాత్రం కమ్మగా ఉండే పెరుగునే వేసుకోండి. పాలు కూడా ఖచ్చితంగా వేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే పోపు వేసుకుందాం. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అన్నమాట. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని కాస్త అల్లం ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, ఫ్రెష్గా కట్ చేసి తెచ్చుకున్న కరివేపాకును వేసుకోవాలి. వీటిని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, పప్పులు మాడకుండా. తర్వాత ఈ పోపుని మనం కలిపి ఉంచుకున్న పెరుగన్నంలో వేసుకోవాలి. చాలా సులభం అండి దధ్యోదనం చేయడం. మనం కలిపే ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది. చూసారా? ఇంకైతే నేను దేవుడికి సమర్పించే ప్లేట్లో ఈ నైవేద్యాన్ని పెట్టుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్